కోరికలో దేవుని సన్నిధిలో కలిసి దేవుని కనపరచడానికి మాయపరచడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన బాధ్యత తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం మనం చూద్దాం. యోహాను సువార్త పుస్తకం 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త పుస్తకం 16వ అధ్యాయం గురించి మనం చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, యేసయ్య రాకడ సమయంలో జరుగుతున్న కొన్ని సూచనల గురించి యేసయ్య చెప్పినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. రెండవదిగా పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మకు కలిగి ఉన్న ప్రాధాన్యత గురించి ఆ అధ్యాయంలో మనకి తెలియపరిచినట్టుగా మనకి కనబడుతున్నది. ఇక 16వ వచనం నుంచి కిందకి మనం చదివినప్పుడు మన జీవితంలో కలిగిన వేదనలన్నింటినీ కూడా దేవుడు ఆనందంగా మార్చి తీరుతున్న సన్నివేశాల గురించి రాయబడుతున్నాడు. చివరికి మనం చూసినప్పుడు యేసయ్య మనకు జయాన్ని కలిగించుచున్న దేవుడు అన్నది మనకి ఎక్కడ గుర్తించి తీరుతున్నది. అయితే మనం చదివిన వాక్య భాగంలో యేసయ్య తన శిష్యులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ప్రక్రియలో యేసయ్య భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు కలగబోచున్న స్థితిగతి గురించి యేసయ్య అక్కడ బోధించినట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే మనం చదివిన వాక్య 16వ అధ్యాయం 33వ వచనంలో యేసయ్య చెప్తున్నట్టు మాట, సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. అక్కడ చెప్పుచున్న ఒక మొదటి కలిగిన మాట, లోకములో మీకేముంది? శ్రమ ఉంది. ఈ రోజుల్లో దేవుని బిడ్డలకి, అన్యులకి ఎవరికి అక్కర్లేని ఒక విషయం, శ్రమ అక్కర్లేదు. శ్రమ అక్కర్లేని దేవుని బిడ్డలు ఈ పక్కటి వెళ్ళ తెలుసుకు తీరాలి, లోకంలో మనకేముంది? శ్రమ ఉన్నదని యేసయ్య మనకి తెలియవచ్చు తీరుతున్నారు. దాని అర్థం దేవుని యొక్క బిడ్డలు శ్రమపడి తీరడానికి పిలువబడిన వారు. అందుకే యోబు గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం ఒక మొదటి వచనం చదివినప్పుడు, శ్రమలతోనే మానవుడు జీవితం ఏమై తీరేది, గడుచుకు తీరేది అన్న ఒక వాక్యం అక్కడ బోధించి తీరబడుతున్నది. మనిషి యొక్క అక్కడ శ్రమ కలిగి ఉండును అంటే దాని అర్థం మనిషిగా పుట్టిన వాళ్ళందరూ ఏం చేసి తీరాలి? శ్రమ పొందుకు తీరాలి. మనుషులను దేవుడు సృష్టించింది శ్రమలతో నిండి ఉంది తీరడానికి. అక్కడ వాడబడిన వాక్య భాగం మనం చూడగలుగుతున్నాయి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిబ్యులేషన్స్ అండ్ ట్రబుల్స్. లోకం అధికంగా శ్రమలతో నిండి ఉన్నది. నువ్వు మానవుడైతే నువ్వు శ్రమతో ఉండే, నువ్వు మానవుడు కాకపోతే నాకు సంబంధం లేదు. నేను మానవుల గురించి మాట్లాడేది. మానవులు శ్రమలకు ఏమై ఉన్నారు? అర్హులై ఉన్నట్టుగా బైబిల్ చెప్తున్నది. అదే రీతిగా అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం చదివినప్పుడు, దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క రాజ్యం ప్రవేశించి తీరాలంటే అనేక రీతి కలిగిన శ్రమలు ఏం చేసి తీరాలి? అనుభవించిన వారు. దాని అర్థం దేవుని యొక్క రాజ్యం గురించి నీకు ఆసక్తి ఉంటే అందులో ప్రవేశించాలి. లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళాలి అన్న ఆతృత ఉంటే ఏం చేయాలి? శ్రమ అనుభవించే తీరాలి. శ్రమ అనుభవించలేకపోతే నేను చెప్పక తప్పను, నరకమే నీకు గమ్యం. నువ్వు నరకానికి వెళ్తావు. చర్చికి వచ్చి ఆరాధన చేసి దేవునికి కనపరిచి దేవునికి ఆరాధన చేసి కానుకలు ఇచ్చి దశంభాగం ఇచ్చి బాప్తీసం తీసుకొని అన్ని భాషలతో ఆరాధన చేసి అన్నీ చేసి శ్రమ అనుభవించడానికి ఆతృత లేకపోతే దేవుని యొక్క రాజ్యం శ్రమకు ఆధారపడి ఉన్నది. అనేక శ్రమలతోనే దేవుని యొక్క రాజ్యం ఏం చేసి తీరాలి? అనుభవించి తీరాలని దేవుడి యొక్క వాక్యం సెలవిచ్చి తీరుతున్నది. అలాగైతే నీవు రాజ్య సంబంధిగా ఉండి తీరితే శ్రమలు ఖచ్చితంగా అనుభవించే తీరాలి. శ్రమను తప్పించుకోగలిగిన మార్గం దేవుడు చూపించుకు తీరుతారు. కానీ దేవుని యొక్క బిడ్డలు ఏం చేసుకు తీరాలి? శ్రమ అనుభవించే వాతావరణంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. మూడవదిగా శ్రమల గురించి బైబిల్ చెప్తున్న మాట మనం చూడగలిగితే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దాన్ని 12వ వచనాన్ని మనం చదివినప్పుడు మన దేవునికి అక్కడ దేవుని యొక్క పౌలు చెప్పుచున్న ఒక మాట మీరు చూడండి. దాని అర్థం సద్భక్తితో, దైవిక భక్తి జీవించి తీరాలంటే ఏం చేయాలి? హింస పొందబడి తీరాలి, శ్రమ అనుభవించుకొని తీరాలి.
దాని అర్థం హింసను శ్రమలను దేవుడు ఇచ్చినది దేనికి? దైవికం చెందిన ఒక జీవితం జీవించి తీరడానికి. దైవికం చెందిన జీవితం అక్కర్లేదంటే ఎలా పడితే అలాగేం చేసి తీరొచ్చు, జీవించే ప్రయత్నం చేసి తీరొచ్చు. దానికి మంచి ఉదాహరణ యోబుకు కలిగి ఉన్న జీవితం. యోబు గురించి బైబిల్ చెప్తున్న ఒక మాట, యోబు నీతిమంతుడు అని చెప్తున్నాడు, కానీ వాళ్ళ భార్య పిల్లలు నీతిమంతుడు అని చెప్పట్లేదు. చాలా మంది అనుకుంటారు ఇంట్లో ఒకడు నీతిమంతుడు ఉంటే అందరూ నీతిమంతులు కాదు. యోబు జీవితం పైన దాడి జరిగి తీరడానికి ఉన్న కారణం యోబు మాత్రమే నీతిమంతులతో బతికినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. అందుకే యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చెప్తున్నది, యోబు దేవుని యొక్క దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాడు. మరి కుటుంబం ఎలాగున్నదో మీరే వివేచించుకు తీరాలి. దాని అర్థం యోబు యథార్థవంతుడిగా జీవించి తీరడం వలన కుటుంబం యథార్థవంతుడిగా జీవించకపోవడము, దేవునికి భయము భక్తి లేకపోవడము, దుష్టత్వాన్ని విసరలేకపోవడం వలన వారి భార్య పిల్లలే యోబు జీవితానికి నాశనం తీసుకొచ్చింది. అర్థం కాలేదు. ఒక నీతిమంతుడు ఇంట్లో ఉండి తీరితే అనీతిమంతుల సంఖ్య అధికంగా ఉండి తీరితే ఆ అనీతిమంతుల మీద జరుగుతున్న ప్రభావం నీతిమంతునికి కూడా ఏం కలిగించి తీరొచ్చు, నాశ నష్టాలు తీసుకొచ్చి తీరొచ్చు. అందుకే యోబు గురించి చెప్తున్న మాట, 3 రీతిగా ఆయన మీదకి దాడి జరిగి తీరింది. ఒకటి శరీరం మీదకి దాడి జరిగింది, ఆస్తి మీద దాడి జరిగి తీరింది, మూడోది కుటుంబం మీదకి దాడి జరిగి తీరింది. 3 చోట్ల దాడి జరిగి తీరడానికి ఉన్న కారణం ఏంటిది? 3 కూడా ఏం కాదు, దేవునికి అనుకూలత చెందే ప్రక్రియ లేదు. ఆస్తి అన్న చెప్పినప్పుడు యోబుకున్న ఆస్తి యోబు మాత్రం కాదు, పిల్లలు కూడా అనుభవించేవారు, భార్య కూడా అనుభవించుకు తీరేది. యోబుకున్న స్వాస్థ్యతతో తన కుటుంబానికి కూడా సంబంధం ఉంది. ఎలా కుటుంబానికి సంబంధం ఉంది? పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భార్యతో మంచి అనుబంధం ఉంది, కాబట్టి పిల్లలతో అనుబంధం. అప్పుడు యోబుకున్న స్వాస్థ్యతకు కూడా ఫ్యామిలీ ఏముంది, దానికి సంబంధం కలిగి ఉన్నట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. దాని అర్థం యోబు మీదగా దాడి రావడానికి, సాతాను యోబు గురించి అడిగి తీరడానికి ఉన్న కారణం ఫ్యామిలీ ఏం కాదు, దేవునికి నమ్మే ఒక ప్రక్రియలో లేదు, దేవునికి భయపడే ఒక ప్రక్రియలో లేదు, దేవునికి ఆసక్తి చెంది జీవించడానికి ఉన్న ప్రక్రియలో లేదు. దాని వలన ఆయన ఏం అనుభవించాల్సి వచ్చింది? 3 రీతిగా శ్రమ అనుభవించుకోవాల్సి వచ్చింది. ఒకటి ఆస్తి శారీరకంగా, రెండోది కుటుంబ పరంగా, మూడోది ఆస్తి పరంగా. 3 రీతిగా ఆయన మీదకి దాడి జరిగినప్పుడు తన నీతిమంతత్వాన్ని, ఆయన దేవునికి భయపడే లక్షణాన్ని, ఆయన చెడుతనాన్ని విసర్జించే లక్షణం చూపించి తీరారు. మిగతా వాళ్ళ విషయం గురించి ఏం చేయట్లేదు, ఏమి రాయబడి తీరట్లేదు. దాని అర్థం యోబుకు కలిగిన శ్రమలో తన విశ్వాసం కనబడి తీరింది. తన భార్య చెప్పిన ఒక మాట ఉన్నది. భార్య ఏం చెప్పింది? నీవు ఈ దేవుని కొరకు యథార్థతో కలిగి జీవించి తీరుతున్నావో, ఈ దేవుని ఇచ్చి నీవేం చేసుకో, ఆత్మహత్య చేసుకు తీరని భార్య సలహా ఇచ్చి తీరుతున్నది. భార్య అందుకే వివాహం చేసేటప్పుడు ఆలోచించి వివేకం చేసుకుని వివేకముతో ఉండి ఏం చేయాలి? వివాహం చేసుకు తీరాలి. లేదు నాకు నచ్చింది, నాకు దోచింది, నా తలరాత, నా ఇష్టం, నా కష్టం అంటే దాన్ని తర్వాత నువ్వే అనుభవించుకు తీరాలి. యోబు తన జీవితంలో తన భార్య చెప్పిన మాటకు ఆయన ఏం చేయలేదు, గురి పెట్టుకు తీరలేదు, మనసున్న లక్ష్య పెట్టుకు తీరలేదు. అందుకే ఏం జరిగి తీరింది? ఒంటరివాడిగా అందరి దగ్గర నుంచి దూరంగా మిగిలిపోయినట్టుగా బైబిల్ ఎక్కడ ప్రస్తావించి తీరుతున్నది. కానీ యోబుకు కలిగిన శ్రమల మధ్యలో విశ్వాసాన్ని విడిచిపెట్టి తీరలేదు, దేవునికి ఉన్న భయాన్ని విడిచిపెట్టి తీరలేదు, చెడుతనాన్ని ఆసక్తి పొందుకు తీరడానికి ఏం చేయలేదు, ఆశ పొంది తీరలేదు. అందుకే ఈ పగటి వేళ నేను చెప్పడానికి వచ్చిన ఉద్దేశం ఇదే. కుటుంబం సరైన రీతిగా లేకపోతే ఆత్మీకుల మీదకి అది దాడిగా జరిగొచ్చి తీరుతుంది. నీ భర్త దేవునికి నమ్మకపోతే, నీ భర్త దేవునికి ఆరాధన చేయకపోతే, నీ భర్త ఆత్మశక్తితో నిండుబాటు పొందకపోతే, నీ కుటుంబం ఆ స్థాయిలోకి రాలేకపోతే వారి మీద జరిగిన దాడి నీ మీదకి వచ్చి తీరుతుంది. అది శోధనగా మిగిలిపోయి తీరుతుంది. అందుకే యోబుకి అర్థమై తీరింది, తన నీతిమంతత్వం పైన దేవుడు ఏం చేయాలని కోరుచున్నారు? విశ్వాసానుకున్న లోతును పరీక్షించాలని కోరి తీరుతున్నారు. అలాగే ఆయనకి కలిగిన ఆ పరీక్షణలో ఆయన ఏం చేసుకున్నాడు? విజయాన్ని సాధించుకు తీరాడు. కాస్త ఆయనలో గర్వం వచ్చినట్టుగా బైబిల్ బోధించి తీరుతున్నది. కానీ ఆ గర్వం వచ్చిన చివరికి పశ్చాత్తాపడి ఏం చేసుకున్నాడు? దేవుని తట్టు తిరిగినట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది.
అందుకే యోబు గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన కనులారా దేవుని నేను చూచి తిని అని చెప్పి చివరికి ఆయన చెప్తున్న ఒక మాట ఉంది, నేను ఏం చేస్తున్నాను, పశ్చాత్తాపడి తీరుతున్నాను, నా తప్పితము గురించి నాకేముంది, అవగాహన ఉంది అన్న విషయం ఆయన ప్రస్తావించుచున్నట్టుగా బైబిల్ అక్కడ బోధించి తీరుతున్నది. కానీ 42వ అధ్యాయంలోకి వచ్చి అప్పుడు ఇన్నాళ్ళు వీడు నీతిమంతుడు ఎలాగయ్యాడు, ఇన్నాళ్ళు వాడు ఏం విన్నాడు, దేవుని యొక్క వాక్యం విన్నాడు. దేవుని యొక్క వాక్యం ఆయనకి ఏమి ఇచ్చి తీరింది, విశ్వాసాన్ని కలిగించుకు తీరింది. కానీ దేవుని ఏం చేయలేదు, ముఖాముఖిగా చూచి తీరలేదు. కానీ ఎక్కడ చదివిన వాక్యంలో మనం చూడగలిగింది, ఆయన దేవునిని ఏం చేశాడు, దేవునిని చూచి తీరడం వలన ఆయన చెప్పిన ఒక మాట మీరు చూడండి, సో ఆయనకి ఏం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఎందుకు పశ్చాత్తాపం కలిగింది, దేవునిని చూచాడు కాబట్టి. మంచి ఉదాహరణ లూకాసు వార్తల పుస్తకం 19వ అధ్యాయంలో యేసయ్యను జక్కై చూడడం వలన ఏం కలిగి తీరింది, పశ్చాత్తాపం తన జీవితంలో కలిగి తీరింది. వెంటనే యేసయ్యను చూసినప్పుడు కలగలేదు. యేసయ్యను చూసిన తర్వాత యేసయ్య చెప్తాను, నీ ఇంటికి నేను రావాలని. యేసయ్య ఆయన ఇంటికి యేసయ్య ఇంటికి ఆహ్వానపరిచే ముందు ఆ ఆహ్వానాన్ని అభ్యంతరపరిచే ప్రజలు ఆయన ఏం చేశారు, అభ్యంతరపరిచి తీరారు. ఆ అభ్యంతరం మధ్యలో యేసయ్య నా ఇంటికి రాకుండా ఉండి తీరేటట్టుగా ఉన్నదానిని నేనేం చేసి తీరుతాను, సరిపరిచి తీరుతానని. అందుకే దేవుడు మనకి సహవాసం దేవునితో ఎందుకు ఇచ్చాడు, సరిపరచుకోబడి తీరడానికి. దేవునితో జీవితం గడిపేది దేనికి, జీవితాన్ని మార్పు చెందే మనసులోకి తీసుకొచ్చి తీరడానికి. అందుకే యోబు ఏం చేసుకున్నాడు, దేవునిని కనులారా చూచిన తర్వాత ఆయన జీవిత స్థితిగతి గురించి ఆయన ఏం చేసుకున్నాడు, అనుతాపపడడానికి ప్రారంభించినట్టుగా బైబిల్ చెప్పుచున్నది. దాని అర్థం ఆయనకు అర్థమై తీరింది, తన అనుతాపానుకున్న ప్రక్రియ తనని మాత్రం కాదు తన కుటుంబాన్ని కూడా ఏం చేయొచ్చు, మేలు కలిగే ప్రక్రియలోకి వచ్చి తీరొచ్చు. అందుకే చివరి అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ శ్రమలన్నింటిలో కూడా యోబు విజయాన్ని సాధించుకోగలిగి తీరాడు. దాని అర్థం స్నేహితుల యొక్క ప్రభావం వాడి మీదకి రాలేదు, భార్యకున్న ప్రభావం వాడి మీదకి రాలేదు, పిల్లల మీద ఉన్న ప్రభావం వాడి మీదకి ఏం లేదు, వాడి విశ్వాసాన్ని కూల్చివేసి తీరలేదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఆయనకి 10 మంది పిల్లలను దేవుడు మరలా తిరిగిచ్చి తీరారు, మళ్ళా తనకున్న ఆస్తిని దేవుడు తిరిగిచ్చి తీరారు, మళ్ళా తనకున్న కుటుంబాన్ని ఏం చేసి తీరారు, తిరిగిచ్చి తీరారు. మరి పిల్లల భార్య సంగతి ఏటో, మీరు పరలోకనంటే పరలోకం వెళ్ళి దేవుని అడిగి తీరుంది. వారి గురించి బైబిల్ ఏమీ ప్రస్తావించి తీరట్లేదు. యోబుకున్న భక్తి గురించి, యోబుకున్న నీతిమంతత్వం గురించి, యోబు దేవునికి భయపడే విషయం గురించే చెప్పబడుతున్నది. కానీ పిల్లల గురించి కానీ భార్య గురించి ఏమి చెప్పబడి తీరట్లేదు. దాని అర్థం యోబుకు కలిగిన శ్రమలు కుటుంబం మూలంగా వచ్చిన, పిల్లల మూలంగా వచ్చిన, భార్య మూలంగా వచ్చిన, ఆస్తి మూలంగా వచ్చిన వాటిలో ఆయన విశ్వాసంలో గెలుపు సాధించారు. రెండవదిగా బైబిల్ మనకి చెప్పుచున్న మాట, యోహాను సువార్తల పుస్తకము 15వ అధ్యాయం 18, 19 వచనాలు చదివినప్పుడు లోకం గురించి యేసయ్య చెప్తున్న మాట, సో లోకం దేవుని బిడ్డలను ఏం చేసి తీరుతుంది, ద్వేషించడం అంటే నిందించడం, అవమానపరచడం, నిన్ను హెయిట్ చేయడం, ప్రేమించకపోవడం, నిన్ను అంగీకరించకపోవడం, నిన్ను దానితో ఏం చేయకపోవడం, పాల భాగస్థను చూపించుకోకపోవడం. ఎందుకు లోకం దేవుని బిడ్డలకి నిందించేది, పాలి భాగస్థను ఇవ్వకపోయేది? కానీ 18వ వచనం ఒకసారి కూడా చూడండి, కారణం లోకం మనల్ని ద్వేషించి తీరడానుకున్న కారణం మన అనుబంధం యేసయ్యతో ఉన్నది కాబట్టి, మన అనుబంధం వాక్యముతో ఉన్నది కాబట్టి, మన అనుబంధం ఆత్మశక్తితో ఉన్నది కాబట్టి, ఈ మూడు కూడా ఎప్పుడు లోకానికి ఆపోజిట్గా ఉంటుంది. అర్థం కాలేదు, నువ్వు ఆత్మలో అన్ని భాషలో ఆరాధన చేస్తే అందరూ ఇటు పిచ్చోడు అయిపోయాడు, ఇటు బాగాలు అయిపోయాడు, ఇటు ఏటి మాట్లాడు దాడికి అర్థం కాదు. ఇది నువ్వు విన్నప్పుడు నువ్వు అన్ని భాష మూసేస్తే
అది ఎవడు తప్పు? బైబిల్ చెప్తున్నది అన్ని భాషతో మాట్లాడిన వాడు దేవునితో మాట్లాడుతున్నాడు. అన్ని భాష మాట్లాడేది క్షేమాభివృద్ధి రావడానికి. ఇది ఎవడేమో అన్నాడని చెప్పేసి నువ్వు నోరుకి తాళం వేసేసుకొని గుటకాలు నవ్వేయడం కాదు. దేవుడిచ్చిన వరం అయితే దానిని నీవేం చేయాలి? ఎప్పుడు దానిని ప్రోత్సహించేటట్టుగా నీ ఆత్మీక క్షేమాభివృద్ధి వచ్చే దేవుడు పరిశుద్ధాత్మ అన్న కృపావరముని అన్య భాషగా దేవుడిచ్చి తీరినది. ఎందుకు ప్రజలకి అన్య భాష మీద తీవ్రత లేదు? ఎందుకు ప్రజలు అన్య భాష గురించి ఈ కాలంలో చాలా మంది చెప్తున్నారు అన్య భాష ఆగిపోయింది, అన్య భాష లేదు, అన్య భాష పాట అయిపోయిన తర్వాత వచ్చే జోల పాట అని కొందరు అంటున్నారు. పాట అయిపోయిన తర్వాత వచ్చిన పాటకు ముందు రోజు పాట అయిపోయిన తర్వాత చప్పట్లతో వచ్చే జోలపాట అంటారు. కొందరు దానికి సిద్ధాంతం పాటేస్తున్నారు. అలా కాదు. అన్య భాష గురించి బైబిల్ చెప్పేది 1 కొరింథీ పత్రికలో చెప్పుచున్నది అన్య భాష దేవునితో మాట్లాడేది. నువ్వు దేవునితో అన్య భాష గురించి బైబిల్ చెప్పేది అన్య భాష అంటే మనకి తెలియలేని ఒక భాష, మన ఊరిలో ఉన్నంత భాష దేవుడు ఏం చేసి తీరేది, మన నోటికి బయలుపరిచి తీరేది. మనం నేర్చుకున్న భాషలన్నీ కూడా ఎవరో మనకి నేర్పించి తీరినది. కానీ పరిశుద్ధాత్మ ఇచ్చిన భాషాంతరం ఎవరు మనకి నేర్పించినది కాదు. అది అకస్మాత్తుగా ఆత్మశక్తికి ఉన్న తాకిడి మూలంగా మన శరీరం రెస్పాండ్ అయి పలికేది. అది అపోస్తల కార్యం 2వ అధ్యాయం చదవగలిగి తీరితే 16 రీతి కలిగిన భాష స్వాదులు, లేకపోతే 16 దేశానికి చెందిన నివాసులు ఎక్కడికి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చినప్పుడు ఇలా గదిలో కూర్చొని ఆత్మశక్తిలో నిండుబాటు కలిగి అన్య భాషలు మాట్లాడినప్పుడు 16 దేశములో నుంచి ఎన్ని భాషావాదులు వచ్చారో తెలియదు, కానీ ఎన్నో భాషావాదులు వచ్చారు. ఎన్నెన్నో భాషలు మాట్లాడేవారు వచ్చారు. ఆ భాషలో మాట్లాడే వారి భాషలో వీరు మాట్లాడిన అన్య భాష సువార్త సందేశంగా వారికి వినబడి అర్థం కాలేదు. ఇప్పుడు కూడా కొందరికి తెలియట్లేదు. మనం అన్య భాషతో మాట్లాడిన మాటలు దేశంలో ఉన్న ప్రజలకి ఏం చేయొచ్చు? దేవునికి దగ్గరై తీరడానికి వేదికని కల్పించుకు తీరొచ్చు, దేవునిని దూషించి తీరడానికి వేదిక కల్పించి తీరొచ్చు. రెండు జరగవచ్చు. అయితే దేవునిని తెలుసుకు తీరడానికి ఉన్న వేదిక, లేకపోతే దేవునిని అవమానించే వేదిక. అధిక శాతం దేవునిని అవమానించే వేదికే మనకు అధికంగా కనబడుతున్నది. దేవునిని ఘనపరిచే ఒక వేదిక అతి తక్కువే మనకు కనబడుతున్నది. అందుకే అన్య భాషతో మాట్లాడేటప్పుడు అందరూ నానా రీతిగా ఏం చేస్తారు? అభ్యంతరపరచడానికి ప్రయత్నం చేసి తీరుతారు. కానీ అపోస్తల కార్యములో శిష్యులు అభ్యంతరపరిచిన వారిని ఏం చెప్పారు? పొద్దునే ఏం చేశారు? సో లోకం నిన్ను అభ్యంతరపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు దానికున్న వాక్య సారాంశం ఏం చేయాలి? బోధించగలగాలి. అందుకే ఇప్పుడు కూడా కొందరికి తెలియట్లేదు. లోకం నిన్ను ద్వేషించినప్పుడు తెలుసుకోవాల్సిన మాట, ఎవరిని ద్వేషించారు? యేసయ్యనే ద్వేషించారు. అదే యోహాను సువార్తలకు పుస్తకం 15, 18, 19 వచనాల్లో యేసయ్యను వారు ద్వేషించి తీరారు. యేసయ్యను వారు ద్వేషించి తీరినా యేసయ్యను ప్రేమించి తీరేటట్టుగా ఉన్న వాక్య సందేశం మనం చెప్పి తీరాలి. ఇదే కదా వారిని తాగేశారని చెప్పినప్పుడు పేతురు లెగిచి ఏం చేశారు? ఆ జనాంగముని వాక్యములో నుంచే ఏం చేశారు? బోధించుకొని తెలియవచ్చి తీరారు. అన్య భాష మాట్లాడిన వాడు అన్య భాష గురించి వాక్య పరిచయం చేయలేకపోతే దయచేసి చెప్తున్నాను, కూర్చొని అన్య భాష ఆపేయండి, ముందు నేర్చుకోండి. అన్య భాష ఎందుకు దేవుడు మనకి ఇచ్చారు, అన్య భాషకున్న ప్రత్యేకత ఏంటిది నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? వీటి గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఉత్తిగా మాట్లాడేసి అది బుర్రకథగా మిగిలిపోయి తీరుతుంది. ఇక నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, పేతురు పలికిన వాక్య సందేశానికి ఏం కలిగి తీరింది? 3000 మంది ప్రజలు దేవుని యొక్క పక్షములోకి రాగలిగి తీరే వేదికగా మారి తీరింది. అప్పుడు నేను చెప్పొచ్చిన మాట, లోకం ఎప్పుడు ఎవరిని ద్వేషించుతూ ఉంటది? దేవుని బిడ్డలను ద్వేషించుకునే ఉండి తీరుతుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్తున్న ఒక మాట మిత్రుని. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎందుకు లోకం మనల్ని ద్వేషించేది? లోకం ఎవరి చేతిలో ఉంది? సాతానుని చేతిలో ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా దేవునిని అంగీకరించడు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి తీరడు. ఇక యాకోబు పత్రికలో చదివేగలిగి తీరితే లోక స్నేహము దేవునికి శత్రుత్వం. దేనికి స్నేహం? అప్పుడు చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఎవరిని ప్రేమించి తీరుతున్నారు?
లోకాన్ని ప్రేమించి తీరుతున్నారు. తొలి మనం చదివాం లోకం ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. తొలి మనం చదివాం లోకం మమ్మల్ని ఏం చేసి తీరుతుంది? ద్వేషించి తీరుతుంది. అప్పుడు ద్వేషించి తీరిన దానిని దేవుని బిడ్డలు ప్రేమించి తీరేంతటిగా మారుతున్నారు. అర్థం కాలేదు. ఈ లోకములో లోక స్నేహం దేవునికి ఎప్పుడు ఏమై తీరుతున్నది? వైర్యం. మనం జీవించేది లోకంలోనే. లోకంలో మనకు అన్ని సౌకర్యాలు సదుపాయాలు దేవుడు మనకి ఇచ్చారు. దానిని ఆనుకోవడంలో తప్పేం లేదు, కానీ దానిని స్నేహబంధం చేసుకు తీరడంలో తప్పు. స్నేహబంధానికి ఆనుకోవడానికున్న అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి నీళ్లు కావాలి, దాన్ని నడిచి వెళ్తున్నారు, మీకు నీళ్లు దొరకలేదు, కాలువలో పారుతున్న నీళ్లు దొరికింది, ఏం చేస్తారు? తాగుతారు. మరి తాగకపోతే నీ ఎముకలు ఎండిపోయి అక్కడే పడి ఉంటుంది, నువ్వు సత్తావు. మన తరపాటు కాదు, అది నీ తరపాటు. ఏం చెయ్యాలి? దానిని శుభ్రం చేసుకొని తాగగలిగే వివేకం దేవుడు మనకి ఇచ్చాడు. దానిని వాడి మనం ఏం చేయగలిగి తీరాలి? తాగి తీరాలి. ఆ క్షణానికి బతికి తిరగడానికి ఆహారం మనకి అవసరం. ఆహారం దొరికిన సన్నివేశం దొరికింది తినేసాం. దొరకలేని ప్రక్రియలో ఏది దొరికితే అదేం చేయగలిగితే తిని నీ శరీరాన్ని పోషించుకోగలిగి తీరాలి. అలాగని చెప్పి ఆహారాలు పంట విస్తారంగా ఉన్నప్పుడు నీరు మస్తుగా మనకు దొరుకుతున్నప్పుడు మళ్ళీ కాలువ నీళ్లు తాగితే దాని అర్థం నువ్వు దానిని ప్రేమిస్తున్నావని. దేనిని? ఆ కాలువ నీరుకి నీకేం ఇష్టం అనిపించేసింది. నువ్వు తినలేని ఒక సామగ్రి ఏం తిని తీరడానికి నీకేం కలిగి తీరింది? ఒక స్నేహబంధం ఏర్పడబడి తీరింది. దాని అర్థం చాలా మంది లోకాన్ని మెల్లిమెల్లిగా ఏం చేసి తీరుతున్నారు? ఆనుకొని వాటిని ప్రేమించి తీరేంతటిగా, వాటితో సాతానుకి అనుబంధులై తీరేంతటిగా, వాటితో దేవుని ద్వేషించి తీరేంతటిగా వారు మారి తీరుతున్నారు. అందుకే బైబిల్ చెప్తున్న ఒక్క మాట, లోక స్నేహము దేవునికి ఏమై తీరుతున్నది? వైర్యం కలిగేది. లోక స్నేహంలో దానికి మంచి ఉదాహరణ దానియేలు గురించి. దానియేలు పత్రికలో మనం చదవగలిగి తీరితే, దానియేలుకి ఏం చేశారు? ఒక శిక్షావిధి వచ్చింది, ఒక ప్రస్తావన వచ్చింది. ఆ దేశములో రాజు ఒక ప్రస్తావన చెప్పి తీరాడు. ఏంటో తెలుసా? నన్ను తప్ప ఇంకా ఎవరిని కూడా ఏం చేయకూడదు, లేదు ప్రార్థన చేయకూడదు, సేవించుకోకూడదు అని చెప్పలేదు, ప్రార్థన చేయకూడదు. అలాంటి యొక్క ప్రతినిధిని ఏం చేశారు? ఊరిలో ఉన్న రాజు దేశం అంతటిలో ప్రఖ్యాతి చేసి తీరారు. ఆ ఒక మాట విన్నప్పుడు అందరూ ఎవరిని ప్రార్థన చేయడానికి ప్రారంభించారు? ఏ రాజుని ప్రార్థన చేయమని చెప్పారు? ఆయనని మాత్రమే ప్రార్థన చేయడానికి ఉన్న ప్రక్రియను చేసుకు తీరారు. కావాలంటే 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6:6-7. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకి సంతతిగా కూడి వచ్చి ఇట్లనిది, రాజుకు దండవేసు చిరంజీవై ఉండుగాక. రాజుకు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడి కుంకుమల గుహల పడవేయబడుదురు. ఏం రాజు చెప్పిన ఆదేశం? ఏ దేవుడికి గాని ఏ మానవుడికి గాని ఏం చేయకూడదు. మనకంటే అలాంటప్పుడు ఇంటికాడ భార్యకి అమ్మ అన్నం పెట్టని కూడా చెప్పలేదు. మరి ఎలా బతుకుతారు? అప్పుడు ఎవరికి అన్నం పెట్టాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు నాకు అన్నం పెట్టు. అలాంటి ఒక విధి ప్రస్తావన వచ్చింది. మంచినీళ్ళు ఉన్నా నేనేం చేయలేదు. కారణం విధి ప్రస్తావన ఉంది. తాగెత్తే నేనేం అయిపోతాను. ఎవడైనా నా కేసు పెట్టేస్తే సింహాల భూమిలో వేస్తాడు. ఊర్లో ఎన్ని రోజుల వరకు? అప్పుడు 30 దినం ఏం తినాలా, ఏం తాగాలా, ఏం మాట్లాడాలా, ఏం ఆలోచించాలా ఎవరు చెప్పాలి? విధి మీరు ఆలోచించారు. మనం అనుకుంటాం ఏదో ఇదే ఉత్తున్న సింహాను భూమిలోకి డ్యాన్స్ చేసి వచ్చాడు.
ఆలోచించాలి. ఏ నిర్ణయం ఏం చేయలేము. మానవుడికి అడగలేము, దేవునికి అడగలేము. అప్పుడు మానవుల మీద నమ్మిన వారు ఉన్నారు, దేవుని మీద నమ్మిన వారు ఉన్నారు. ఈ రెండిని నమ్మని వారు ఉన్నారు, వాళ్ళు సుఖభోగులు. అప్పుడు ఇండైరెక్ట్ గా రాజు చెప్తున్నట్టు ఏంటిది, నేనే దేవుణ్ణి, నేనే నీకు అన్ని ఇచ్చిన వాడిని. 30 రోజుల పాటు ఏం చేశారు, ఆయన ఒక విధిని రాసేశారు ఊరంతటిలో. నేనంట ఇలాంటి ఒక విధి ప్రస్తావన వస్తే ఎంతమంది దేవుని బిడ్డలు బతుకుతారు? ఇలాంటి విధి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరు బతికారు? దానియేలు బతికారు. హలో, నేను మానవుడు కడగడం ఏంటి, నేను ఎవరికో చెప్పడం ఏంటి, నా పని నేను చేసుకోవాలి, నాకు ఉన్నది. హలో, అది ఛాలెంజ్గా తీసుకున్నాడు, అర్థం కాలేదు. 10వ వచనం ఒకసారి చదవండి. ఇంటి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాలని తన ఇంటి పైన కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అక్కడ రాయబడింది, ఇంగ్లీష్ లో రాయబడింది, దేవుని కాడ వెళ్ళి ప్రార్థన చేసి థ్యాంక్ యూ చెప్పాడు, కృతజ్ఞత చెప్పాడు. ఏమని? నేనేం తాగాలన్నా, నేనేం చెయ్యాలన్నా రాజుకు అడగాల్సిన పరిస్థితి లేదు, నీకు నేను ఉంటా. అందుకే ఆడేం చేశాడు తెలుసా, ఇంటి లోపలికి వెళ్ళి కిటికీ విప్పాడు. ఎందుకు విప్పాడు? నేను నీకు ఆశ్రయించను రా బాబు, నేను తొలి నుండి ఆశ్రయించుకొచ్చిన దానిని 30 రోజులకు వదిలే ప్రసక్తి లేదు. దానికంటే దేవుడికి థ్యాంక్ యూ చెప్పాడు, అర్థం కాదు. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, ప్రతి ముహూర్తంలో అన్నిటికీ దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి. మనం అన్ని ఓపెన్ చెప్తాం. గ్యాస్ దొరకకపోతే ఆ గ్యాస్ వాడిని ఇచ్చేస్తాం, అది బండి పంచర్ అయిపోను కాక, నాశనం అయిపోను, గ్యాస్ కంపెనీ పూర్తి అయిపోను కాక, నువ్వు చెప్పిందే జరిగింది. వినర్గా నువ్వు చెప్పు, గ్యాస్ దొరకలేదు, దేవా నీకు స్తోత్రం. గ్యాస్ ఆయన తీసుకొస్తే దేవా నీకు స్తోత్రం. గ్యాస్ నీ తేలేకపోతే దేవా నీకు స్తోత్రం. కాకులను పోషించగలిగిన దేవుడు నిన్ను పోషించలేదా? మరి మనం గ్యాస్ వాడి మీద నిందలు వేసేసి రావాల్సిన కాకిని కూడా గొంతు పిక్కిసుకేసి చంపేద్దాం. అప్పుడు నేను చెప్పొచ్చిన మాట, దానియేలు తీసుకున్న రిస్క్ మీరు చూడండి. నా స్నేహబంధం దేవునితో, నా స్నేహబంధం దేవుని వాక్యముతో, నేను స్నేహించేది దేవుని ఉడంబడికి. నాకు లోకముతో సంబంధం లేదు, నాకు మనుషులతో సంబంధం లేదు, నాకు రాజుతో సంబంధం లేదు అన్నదాన్ని ఏం చేశారు, ప్రస్తావించుకు తీరారు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, ఈ పగటి వేళ విధులు ఇలాంటివి వస్తే ఏం చేయగలిగి తీరాలి, దానియేలులా నిర్ణయం తీసుకోగలిగి తీరాలి. దానియేలుగా నిర్ణయం తీసుకోగలిగి తీరాలి. దానియేలుగా ఏం చేయగలిగి తీరాలి, నిర్ణయం తీసుకోగలిగి. ఒకరు అక్కడ కూర్చోగలిగి. అప్పుడు నేను చెప్పొచ్చిన మాట, దానియేలు ఏం చేశాడు, వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించి తీరి, దేవుని నమ్మి తీరి చెప్పి లోకానికి రుజువు చేశాడు. నా స్నేహబంధం లోకంతో కాదు, నా స్నేహబంధం దేవునితో, నేను దుష్టునితో సంబంధిని కాను. ఇలాంటి ఒక ఆలోచన ఈ రాజుకి ఎందుకు వచ్చింది? ఇలాంటి ఒక ఆలోచన, ఏం ఆలోచన? మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడకూడదు, నా మీద మాత్రమే ఏం చేయాలి అంటే ఇండైరెక్ట్ గా దేవునికి మించునని ఏం చేసుకున్నాడు. సాతాను కూడా ఇదే పని చేసేది. సాతాను పడిపోవడానుకున్న కారణం ఏంటిది? సాతాను గురించి బైబిల్ చెప్పేది, ఆయన ఒక దేవదూత. ఆ దేవదూతకున్న స్థాయి నుంచి కింద పడిపోవడానుకున్న కారణం ఏంటిది? ఆయన లోపల ఒక గర్వం వచ్చి తీరింది. ఏంటి ఆ గర్వము? దేవుని యొక్క సింహాసనం పైన నేనేం చేసి తీరుతాను, సింహాసనాన్ని కట్టి తీరుతాను, నేను దేవునికి మించిన వాడన్న రీతిగా ఆయన తన హృదయములో ఏం చేసుకున్నాడు అంటే, దాని అర్థం నా తర్వాతే దేవుడైనా కిందకు వచ్చేది. సేమ్ యాటిట్యూడ్. దాని వలన ఏమై తీరాడు, ఆడు పడిపోయి తీరాడు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దానియేలుకు కలిగిన పరిశోధనలు వస్తాయి.
ప్రార్థన చేయడానికి అనుమతులు దొరకకపోవచ్చు, వాక్యం చదవడానికి అనుమతులు దొరకకపోవచ్చు, సిద్ధాంతాలు లేవు, బైబిల్ స్వేచ్ఛగా పట్టుకెళ్ళారు. కానీ అలాంటి స్థితిగతుల్లో కూడా ఏం చేయగలిగాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించుకోగలిగి తీరి దేవుని యొక్క మాటకు ఏం చేయగలిగి తీరాలి? ప్రేమించి తీరుతున్నామన్నది. అందుకే దానియేలు ఏం చేశాడు? ఆ లోక సిస్టమ్కి వ్యతిరేకంగా నిలబడ్డాడు. రాజుకున్న ప్రణాళికకి ఏం చేశాడు? ఆపోజిట్గా. రాజు చెప్పారు ఎవరికి పిలవకూడదు, అడగకూడదు, ఈడ ముందే వెళ్ళి అడిగేసి. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్న ఒక మాట, ఈ మాట ఎవరు విన్నారు? ఆ ఊరిలో ఉన్న నివాసులు విన్నారు. వినేసి దీనిని తీసుకెళ్ళి ఎవరికి చెప్పారు? అందుకే ముందే ఎందుకు థ్యాంక్ యూ చెప్పాడు? వీడికి తెలుసు ఈ పని నేను చేస్తే ఆ శిక్ష నాకే పడుతుంది. ఈ శిక్ష వేరే ఎవరికైనా పడుంటే ఏమైపోద్ది? ఈడికి పడింది కాబట్టి దేవునికి స్తోత్రం. కారణం ఏంటిది? ఈడికి పడింది కాబట్టి రాజు చెప్పినట్లానే ఎక్కడికి వెళ్ళగలిగి తీరాడు? సింహాల బోనులోకి వెళ్ళగలిగి తీరాడు. అప్పుడు లోకానికి ప్రేమించని వాడు లోకం శాసించే దండనకు ఏమవుతాడు? శిక్షింపబడి తీరడానికి అప్పగించుకోగలిగి తీరుతాడు. అందుకే దానియేలుని ఎక్కడ పడేశారు? సింహపు బోనులో పడేశారు. అటు పడిపోయాడు. సింహాలు ఆయనను ఏం చెయ్యలేదు, ఏ రీతి కలిగిన హాని చెయ్యలేదు, ఏ రీతి కలిగిన దాడులు చేసి తీరలేదు. కారణం ఏంటిది? సింహముకి కూడా అర్థమై తీరింది వీడు ఏం చేసేది లోకానికి విపరీత దిశలో ఉన్నాడు, లోక చట్టములకు విపరీత దిశలో ఉన్నాడు. దేవుని చట్టాన్ని ప్రేమించేవాడు, దేవుని మాటకు లెక్క చేసేవాడు, సృష్టికర్తను ఎరిగినవాడు అన్నది ఎవరికి అర్థమై తీరింది? సింహంకే అర్థమై తీరింది. అందుకే సింహాలు ఏం చేయలేదు, ఏ రీతి కలిగిన హాని చేయలేదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, చాలామంది లోకంలో జీవించుకుంటూ లోక ట్రెండ్ని ఏం చేయడానికి ప్రారంభించి తీరుతున్నారు? ప్రేమించి తీరడానికి మనసు చూపించి తీరుతున్నారు. ఒకవేళ ఒక విధి వచ్చింది, కొన్ని రోజులు మనం ప్రార్థన చేయకూడదని ఒక విధి రావాలి. ఓపెన్గా ప్రార్థన చేయగలిగే ఎంతమంది ఉన్నారు? అంతమంది దేవుని దగ్గర ఉంటే చాలు, మిగతాది పోతే చాలు. ఓపెన్గా చేయగలిగి తీరి దొరికిన జైలు శిక్షకు జైలుకి వెళ్ళగలిగే వాళ్ళు దేవునికి కావాలి. కడమటోళ్ళు ఉండి పిరికోళ్ళు ఉండి ఏం ప్రయోజనం? అందుకే దానియేలుకి ఊర్లో ఏం శిక్ష ప్రస్తావించింది, అది ఎవరి మీదకి వచ్చింది? దానియేలు దాన్ని తీసుకున్నాడు. దీనికోసమే దానియేలుని దేవుడు పిలిచింది. అర్థం కాలేదు. ఊరు మీదకి రావాల్సిన దాడి దేవుని బిడ్డల మీదకి వచ్చి తీరితే దేవుని బిడ్డల పట్ల అది మౌనం పాటించుకోగలిగి తీరుతుంది. అర్థం కాలేదు అనుకున్నా. ఊరి మీదకి రావాల్సిన దాడి, ఊరిలో ఉన్న నివాసుల మీదకి రావాల్సిన దాడి. అందుకే కదా యేసయ్య గురించి చెప్తున్న ఒక మాట, లోక పాపం మొయ్యుచున్న. లోక పాపాన్ని ఎవడు ఏం చేయలేరు, మొయ్యలేరు. మొయ్యగలిగిన వాడు ఎవరు? యేసయ్య ఒక్కడే. ఆయన కోరుండి ఇష్టపూర్వకంగా ఏం చేసుకున్నాడు? లోక పాపాన్ని మోసుకు తీరి మనుషులకు ఏమిచ్చి తీరాడు? విమోచనకు కలిగి ఉన్న త్రోవనిచ్చుకు తీరాడు. దాని అర్థం ప్రతి శిక్షను మనం ఏం చేసుకోగలిగాలి? అంగీకరించగలిగి తీరితే ప్రజలు తప్పుకోగలుగుతారు. మీరు దానియేలు గ్రంథం చదివిన మీకు ఎంత మాత్రం అర్థమైందో నాకు తెలియదు, కానీ దానియేలు ఆ శోధనను రిసీవ్ చేసుకున్నాడు. ఏ శోధనని? సింహాల బోనలకున్న శోధనను ఆయన రిసీవ్ చేసుకొని ఏం చేశాడో తెలుసా? నేను సేవించిన దేవునికి ప్రార్థన చేస్తే చాలు, ఏ శోధనలో నుంచి అయినా ఆయన ఏం చేయగలిగి తీరుతాడు? తప్పించుకోగలిగి తీరుతాడు. అందుకే ఆ సింహాల బోనిలో పడిన తర్వాత రాత్రి రాజుకి ఏం రాలేదు. అరుణోదయం రాజు ఏం చేశాడు? పరిగెట్టెళ్ళి 19వ వచనం తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహములున్న గుహ దగ్గరకు త్వరపడిపోయెను. తర్వాత ఏడ్చిందని ఒక మాట ఉంది. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఏమర్థమైంది? ఈడే చెప్పాడుగా, నా పేరు తప్ప నాకు తప్ప. ఏమర్థమైందో మీకు? నాకు అర్థం కాలేదు. దేవుని బిడ్డలు శ్రమపడి తీరడానికి వేదిక, తన ఆత్మీయతను వేదికగా భావించుకోగలిగి తీరితే ఏ విధి ప్రస్తావన ఎవడు పలికాడో వాడే ఆ విధి ప్రస్తావనని ఏం చేస్తాడు? అర్థం కాలేదు. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళడం వలన ఏ రాజు విధి ప్రస్తావించాడు? ఆయనకి తప్ప ఇంకెవడికి ఏం చేయకూడదు, ఏం అడగకూడదు, ఏ సలహాలన్నా ఆయనకి అడగాలి. ఆయన చేతే
దానియేలు సింహపు బోనులోకి వెళ్ళి ఆయన చేయితే ఆయన నోటే ఆయనతోనే పలికించాడు. అర్థం కాలేదు. అనుభవించగలిగే దానియేలు ఉంటేనే పలకగలిగేటట్టుగా ఉన్న రాజు రాగలిగేది. అందుకే అక్కడ బైబిల్ చెప్తున్న మాట, రాజే ఏం చేయాల్సి వచ్చింది? నిద్ర లెగిసి వచ్చి పిలవాల్సిన బాధ్యత వచ్చింది. దాని అర్థం ఏ విధి ప్రస్తావన లోకం ఇచ్చి తీరుతున్నదో దానిని దేవుని బిడ్డ అంగీకరించకపోతే, ఏ లోకం విధి ప్రస్తావన ఇచ్చి తీరిందో అదే లోకం అదే విధి ప్రస్తావన తిరిగిగా ఏం చేయాలి? చెప్పగలిగి తీరేంతటిగా. ఒలే రాజు ఏం రాసేసాడు? అగ్రిమెంట్ రాసేసాడు. తన సొంత రాజు ఒక మాట అంటే అది జరిగిపోయినట్టే. దానిని రాజు తప్ప ఇంకెవడు ఏం చేయలేడు. అప్పుడు దేవుడు రాజునే ఉపయోగించాడు. ఏ రాజు పలికాడు ఆయన చేతే రాజ్య శాసనాన్ని ఏం చేశారు? తిప్పించేశారు. దానికి ఎవరు శోధన అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది? దానియేలు శోధన అనుభవించడానికి పరిస్థితి వచ్చి తీరింది. అందుకే దానియేలు లోకానికి ఏం రుజువుపరిచాడు? నా స్నేహం ఉంది, నేను ఉద్యోగం చేసేది రాజుగారి దగ్గరే, రాజు ఇచ్చిన తిండే తింటున్నాను, రాజు ఇచ్చిన కుర్చీలోనే కూర్చున్నాను, రాజు ఇచ్చిన ప్రక్రియ. కానీ రాజు అన్నిట్లో నేను నీకేమై తీరను, నీ అవునన్న దానికి అవును, నీ కాదన్న దానికి కాదు, నేను అనలేను. నా స్నేహబంధం నీతో కాదు. రుజువు చేయాలి, ప్రూవ్ చేయాలి. దేనిని? లోకంతో నాకే రీతి కలిగిన ఫ్రెండ్షిప్ లేదు. ఎందుకు దేవుని బిడ్డలు సినిమా చూడలేదు, సీరియల్ చూడలేదు, యూట్యూబ్లో పిచ్చి పిచ్చి ప్రోగ్రాంలు ఎందుకు దేవుని బిడ్డలు చూడలేదు? చూసిన వాళ్ళు నా సంగతిలో వాళ్ళు మరి ఎవరో మనం పట్టించుకోక్కర్లేదు. ఎందుకు చూడలేదు? కారణం ఏంటిది? అవన్నీ నిన్ను లోకంలోకి స్నేహించి తీరడానికి ఇచ్చిన వేదిక. అర్థం కాలేదు. సినిమా చూస్తే ఏమవుద్ది? సినిమా హీరోల్ని ప్రేమించి, సినిమా ట్రెండ్లని ప్రేమించి, సినిమాలో ఉన్న ప్రభావాన్ని ప్రేమించి తీరేంతటిగా నీ స్నేహం దేవుని దగ్గర నుంచి ఎక్కడికి మారిపోతున్నది. అలాగైతే దేవుని బిడ్డలు సినిమా చూడలేరు, దేవుని బిడ్డలు మొబైల్లో ఏం చేయలేరు, పిచ్చి పిచ్చి వీడియోలు చూడలేరు, దేవుని బిడ్డలు పిచ్చి పిచ్చి ప్రోగ్రాంలు చూడలేరు, దేవుని బిడ్డలు ఇలాంటివి ఏం చూడలేరు. ఇవన్నీ దేని పట్ల మన మనసును తిప్పేది? లోకం పట్ల. అర్థం కాలేదు. అందుకే కదా దేవుడిచ్చిన సంఘానికి ఇచ్చిన 7 స్తంభములో ఒక స్తంభం వేర్పాటు, సెపరేషన్. వేర్పాటు అన్నది దేవుడు ఎందుకు ఇచ్చింది? లోకములో నుంచి మనం వేరుగా ఉన్నామని. లోకములో మనం వేరు ఉన్నామన్నది ఏం చేయాలి? రక్షణ ప్రణాళికలో రుజువు పరచగలిగి తీరాలి. కారణం ఏంటిది? లోకం ఎవరిది? సాతానుది. ఈ లోకం ఎవరిది? అప్పుడు లోకం సాతానుది అయినప్పుడు సాతాను పొలంలోనే మనం ఏం చేస్తున్నాం? కాపురం చేస్తున్నాం. ఈ భూమి ఎవరిది? సాతానుది. నువ్వు అక్కడ పొలం చేసి హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్తున్నావు. ఆ రోజు అందుకే నీ మీద వాదిస్తున్నాడు. ఏది? నువ్వు నా లోకంలో ఉండి నువ్వు నన్ను పొగడకుండా ఎవరిని పొగుడుతున్నావు? దేవుని పొగుడుతున్నావు. అందుకే ఆడ ఎప్పుడు మన మీద దాడి చేసేది. చాలా మంది అనుకున్న సాతాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడున్నావు? ప్రకటన గ్రంథం అదే చెప్తున్నావు. సాతాను ఉన్న స్థలంలోనే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు కూడా కొంతమంది దేవుని బిడ్డలకు అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడ కాపురం చేస్తున్నావు? సాతాను ఉన్న పొలంలోనే, సాతాను ఉన్న భూమిలోనే. సాతాను ఆడికి ఇష్టం లేదు. ఏంటిది? ఆయన్ని ఆరాధించట్లేదని ఆడికి ఇష్టం లేదు. నువ్వు దేవుణ్ణి ఆరాధించేది ఆడికి నచ్చదు. అందుకే నీ చేత దేవుణ్ణి ఆరాధన చేసే భావనను ఎరగొట్టి తీరడానికి సాతాను నానా ప్రయత్నాలు చేస్తాడు. దానికి రాజులను కదుపుతాడు, దానికి ముఖ్యమంత్రిని కదుపుతాడు, దానికి ప్రధానమంత్రిని కదుపుతాడు, దానికి ఊరోడిని కదుపుతాడు, దానికి దెయ్యాన్ని కూడా కదుపుతాడు. అర్థం కాలేదు. ఎవడినైనా ఏం చేయొచ్చు. అందుకే కదా యేసయ్య ఒక్కసారి మార్కోసు వార్తలో చదవగలిగి తీరితే యేసయ్య ఒక్కసారి దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దెయ్యం పడిన ఒక వ్యక్తి ఎక్కడ ఉండేవాడు? దేవాలయం లోపల ఉండేవాడు. ఆడు ఏం చేశాడు? యేసయ్య వాక్య పరిచర్య చేయడానికి ప్రారంభించినప్పుడు వీడు వాక్య పరిచర్య ఏం చేశాడు? అప్పుడు వాక్య పరిచర్యని అభ్యంతర పరిచి తీరితే ఆ చర్చి లోపల దెయ్యం ఉన్నాను అర్థం. మరి అది నువ్వా, మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ, మీ పిల్లల నాకు తెలియదు. నువ్వు వేయించుకో, అది నువ్వు వదిలించుకో, నువ్వు బాగు చేసుకో, అది నాకు సంబంధం ఏం లేదు. ఆరాధన మధ్యలో ఆ వ్యక్తి ఏం చేశాడు? యేసయ్య వాక్య పరిచర్యనే ఏం చేశాడు? ఇలాంటి బోర్డు దెయ్యాలు బోర్డు సంఘాల్లో కోటికల్లో ఉన్నాయి. పాస్టర్ గారు వదిలించుకోరు, మనకి తల్లమే లేదు అలాంటి దాన్ని వదిలించుకోవడానికి. అది ఎవడి పని? వాళ్ళు వదిలించుకోవాలి. ఆయన అభ్యంతర పరిస్థితి తీరినప్పుడు యేసయ్య ఏం చేశారు? వెంటనే ఆయనను గద్దించారు. హలో, గద్దించి తీరినప్పుడు నాకు ఆత్రుత కలిగిన మాట అది కాదు. ఆ దెయ్యం ఆ సంఘం లోపల ఉన్నా కూడా ఆ సంఘంలో ఉన్న సేవకులు కానీ, ఆరాధన వీరులు కానీ, ఆత్మీక అనుచారులకి వాటి గురించి ఏం లేదు.
ఏ ఒపీనియన్ లేదు. అప్పుడు అర్థం చేసుకు తీరాలి, మొత్తం సాతానుతో నిండిన వాళ్ళు. వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వెళ్తున్నారే తప్ప ఏం వదిలించుకోవడానికి ఇష్టం లేదు. ఈ సాతాను ఏసయ్య అక్కడికి వెళ్ళి ఎవరిని వదిలించారు? సాతాన్ని వదిలించేసారు. వాళ్ళందరూ బైబిల్ పేరు. ఇవన్నీ జరిగింది ఎక్కడ తెలుసా? సమాజ మందిరంలో జరిగిన విషయం ఇది. ఏసయ్య ఆయనని స్వస్థపరిచారు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? ఆశ్చర్యంగా చూశారు. ఏంటిది వింత కలిగినది? దాని అర్థం సాతానున్న ఆ చోట్లో ఏసయ్య ఏం చేశారు? రుజువుపరిచి తీరారు. ఆయన వాక్యానికి శక్తి ఉంది, ఆయన నామానికి శక్తి ఉంది, ఆయన పరిచర్యకి ఏముంది? శక్తి ఉన్నది అన్నది ఏం చేశాడు? అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న మాట ఇదే. లోకాన్ని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. లోకంతో మనకేం చేయకూడదు? మనం అందరం బట్టలు ధరిస్తున్నాం, అది ఎక్కడున్న సామాన్? బట్టల పట్ట పిచ్చి ఎక్కుతున్నదంటే అర్థం చేసుకో, లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. అందుకే కదా పౌలు చెప్తున్నమాట, నాకు ఉన్న దాంట్లో బతకడము తెలుసు, లేని వాటిలో బతకడము తెలుసు. అర్థం కాలేదు. ఉన్న దాంట్లో బతకడం అంటే ఏది ఉందో దాంట్లో బతికి తిరగడానికి తెలుసు, ఏది లేదో దాంట్లో కూడా బతికి తిరగడానికి. దాన్నినే కంటైన్మెంట్ అంటారు, ఉన్న దాంట్లో తృప్తి చెంది తిరగడం. హలో, అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఒక జీవి గురించి బైబిల్ ప్రస్తుతం ఇమ్ము అని చెప్పిన ఒక జీవి ఉంది. ఎప్పుడు ఏం చేయడమే? అడగడం కాదు, పీల్చుకు తినడం. ఓ లార్డ్, జలగున్న ప్రాంతానికి వెళ్ళండి, మీరు రామరావు అని పిలవక్కలే, అదే కోరుండి వచ్చి నిన్నేం చేస్తుంది? మరి సైలెంట్గా పీక్కి వెళ్ళిపోతే ఎవరికి అర్థం కాదు. ఇలాగే చాలా జలగలు దేవుని బిడ్డల్లో కూడా తయారయ్యారు. దేవుణ్ణి ఏం చేస్తున్నారు? పీక్కు తింటున్నారు. హలో, ఆపండి ఆ ప్రక్రియ. లోకాన్ని మనం దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. 3 శత్రువులే దేవుని బిడ్డలకు ఉన్నది. ఒకటి లోకం, రెండోది బాడీ, మన బాడీ, మన శరీరం. కారణం ఏంటిది? ఈ శరీరం ఎక్కడున్న సామరికి? ఎవడ సొమ్ము? అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, ఎవడైనా నా శిష్యుడై ఉండి తీరాలంటే అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ ఒక మాట చెప్పారు, నిన్ను నీవు కూడా ఏం చేయాలి? ద్వేషించుకు తీరాలి. నిన్ను నీవు అంటే నా శరీరాన్ని నేనే ఏం చేయగలిగి తీరాలి. అదన్నిటికన్నా లాస్ట్ చెప్పారు, ఫస్ట్ చెప్పలేదు. ఫస్ట్ చెప్పేస్తే మరి శిష్యులు ఎవరు కాదు, లాస్ట్ చెప్తే కనీసం కొందరైనా శిష్యులు అవుతారు. అందుకే నేను చెప్పినాను, అందరినీ విడిచిపెట్టమంటే అందరిని వదిలేమనా? ఎందుకు? అమ్మని, నాన్నని, సహోదరిని, బంధువుని, మిత్రుని అందరం వదలమని చెప్పడానికి ఉన్న కారణం ఏంటిది? వారి ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్షిప్ వేరు. వారి స్నేహబంధము నీ స్నేహబంధం. నీ భార్య దేనికి అధికంగా ఆ స్నేహబంధం చేస్తుంటుంది? బట్టలకో ఇటుకి. అందుకే నీ మాటగా లెక్క చేయరు. హలో, చీర బట్టలు దొరకలేదు అనుకో, గొడవెట్టేసుకొని చంపేద్ది. కారణం ఏంటిది? దానికి స్నేహబంధం. అందుకే ఆత్మీక విషయంలోకి వచ్చినప్పుడు ఈ నిర్ణయాలు ఏటి మీద కూడా ఎవరికి ఏం లేదు, అధికారం లేదు. నీ వ్యక్తిపర అధికారమే. రక్షణ పొంది తీరాలని మీ భార్యకి వెళ్ళి అనుమతి ఏం అడగక్కర్లేదు. నువ్వు ఆరాధన చెయ్యకూడదా అన్నది మీ భార్యకో పిల్లలకో నాన్నకో చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇండివిజువల్గా మనం చేసుకోవాల్సిన విషయం. నువ్వు పాపం చేయడానికి ఉన్నప్పుడు ఎవరికి అడగలేనప్పుడు, నువ్వు దోషిగా జీవించినప్పుడు ఎవరికి అడగలేనప్పుడు మంచి క్రియ చేయడానికి ఎందుకు అందరికి అడగాలి? అర్థం కాలేదు అనుకోండి. అందుకే దానియేలు చేసిన నిబంధన, నాకు ఏం లేదు, రాజు దగ్గర నుంచే తింటున్నా, రాజు దగ్గర నుంచే ఉద్యోగం ఉంది, రాజు చెప్పిన అన్ని మాటకి నేనేం చెయ్యలేను, అంటే కా అంటే చెప్పలేను, నాకొక విధి ప్రస్తావన ఉంది. ఆయన రుజువు పరిచాడు. ఏంటో తెలుసా? నా స్నేహబంధం రాజుతో కాదు, నా స్నేహబంధం దేవునితో. నేను స్నాతానికి స్నేహించేవాడిని కాను, నేను దేవునికి స్నేహించేవాడిని. అందుకే ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఎవరికి అగెన్స్ట్ అయిపోయారు? దానియేలుకి. రాజు కూడా అగెన్స్ట్ అయిపోయాడు. ఆ అగెన్స్ట్ అయిన వాళ్ళనే దానియేలు ఏం చేసుకుని తిరిగి ఆయనకితో ప్రేమించేటట్టుగా మార్చుకున్న తీరాడు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, ఈ లోకములో నుంచి మనకేముంది? ఎదిరింపులు ఉన్నాయి. ఒకటి కాదు, అనేక ఎదిరింపులు. దేది పట్టిన అన్నిట్లో నుంచి మనల్ని ఎదిరిస్తూనే ఉంటారు. అప్పుడు మనం రుజువు చేయాలి దానియేలులాగా. చివరికి ఒక్క మాట చదివి నేను మాట ముగించాలని కోరుచున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఆమేన్. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అందుకే యేసయ్యను సమాధానకర్త అని, శాంతిదాత అని చెప్పబడి తీరుతున్నది. హలో,
ఎప్పుడు నీకు శాంతి దొరికి తీరేది? శ్రమలలో నీకు శాంతి దొరికి తీరేది. శ్రమలు దాటిన తర్వాత నీకు శాంతి దొరికేది. అందుకే చదివిన వాక్యం మనం మర్చిపోకూడదు. లోకాన్ని యేసయ్య ఏం చేశారు? జయించి తీరారు. యేసయ్య ఎప్పుడు కూడా రోగిగా ఉండలేదు తెలుసా? ఒక్కరోజు యేసయ్య ఒక్కడికి సారీ చెప్పలేదు. యేసయ్య భూమిలో జీవించినప్పుడు ఒక్కడి దగ్గరికి కూడా వెళ్ళి ఏం చేయలేదు, నన్ను క్షమించండి తప్పు అయిపోయిందన్న మాటలు. హలో, యేసయ్య ఒక్కరోజు కూడా ఏం కాలేదు, రోగిగా రాలేదు. నేను చెప్తున్నది ఎప్పుడు జీవించిన కాల తరగతిలో ప్రార్థనా ప్రక్రియలోకి వెళ్ళినప్పుడు రోగ దశదానంలో వ్యక్తమైంది. ఏమైంది? తన శరీరములో నుంచి చెమట, అది ఒక డిసీజ్కి ఉన్న లక్షణం, అది రోగానికి ఉన్న ఒక లక్షణం. ఏంటిది? చెమట రక్తం అయ్యేది. హలో, ఎందుకు? పాపం మోసాడు కాబట్టి. పాప అనుకున్న ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆయన ఏం చేసింది? శారీరకంగా బలహీనపరిచింది. శారీరక స్థితిగతిలో రోగ దశను కూడా ఏం చేసేంతటిగా, అంగీకరించి తీరేంతటిగా. అర్థం కాలేదు అనుకుంటా. అప్పుడు ఇండైరెక్ట్గా యేసయ్య నీవు నీ కొరకు నా కొరకు పాపాన్ని రిసీవ్ చేసుకొని రోగైపోయాడు. అందుకే ఆయన ఆ గెత్సెమనే ప్రార్థనలో ఒక మాట అంటాడు, దేవా నీ చిత్తం అయి తీరితే గిన్నెనేం చేయి, తొలగించి తీరు. దాని అర్థం ఆయన ఆ మనోవేదన ఏం చేసుకోలేకపోయేవాడు, అనుభవించలేకపోయాడు. అంటే ఆయనలో పిరికితనం వచ్చిందనో, ఆయన భయపడిపోయాడనో ఆయనకి బాధ కాదు. ఆయనకు అర్థమై తీరింది, దేవునితో ఉన్న ఆ అనుబంధములో నుంచి వేర్పడి తీరేంతటిగా ఉన్న ఆ వేదన. దేవునితో యేసయ్యకు ఉన్న అనుబంధం ఉంది, అందులో నుంచి వేర్పడి తీరడానికి ఆయన శారీరకంగా మానసికంగా ఏం చేస్తున్నా, ఆయన వెళ్తున్న ఆ వేదన అతి తీవ్రముగా ఆయన శరీరానికి ఏం కలిగించి తీరింది? వేదన పరిచి తీరింది. ఆ వేదన అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఏం తలుచుకున్నాడు? ఈ వేదన నేను అనుభవించుకు తీరితే నీకు నాకు దేవుని దగ్గర సమాధానం కలిగి తీరొచ్చు. అందుకే నేను చదివిన ఒక మాట మర్చిపోకూడదు. యేసయ్య సమాధానాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన అసమాధానాన్ని పుచ్చుకు తీరాడు. అదిగా కదా శిలువ మరణం, గెత్సెమనే తోట నుంచి మరణించి పునరుద్ధానం పొందినంత వరకు ఆ ఫేస్ మొత్తం రోగం రిసీవ్ చేసుకున్నాడు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం వచ్చింది. అందుకే కదా యేసయ్య వీరేమి చేయుచున్నారో, he asked forgiveness, క్షమాపణ అడిగాడు. జీవించిన కాల తరగతిలో ఎవరిని అడగలే. కానీ గెత్సెమనే దగ్గర నుంచి ప్రారంభించి యేసయ్య మరణించిన గడువు వరకు మనం అనుభవించాల్సినవన్నిటి కొరకు ఆయన ఏం చేసుకున్నాడు? సమాధానం లేని వ్యక్తిగా అనుభవించుకు తీరాడు. ఎందుకో తెలుసా? దాని వలన నీకు నాకు ఏం దొరికి తీరడానికి? సమాధానం దొరికి తీరడానికి. అందుకే యేసయ్య మరణించిన తర్వాత 3వ రోజు ఎక్కడి నుంచి లెగిచాడు? లెగిచిన వెంటనే శిష్యులతో కలిసిన తర్వాత చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? మీకు సమాధానం కలుగునుగాక. ఆ మాట సమాధానకర్తే చెప్పగలిగి తీరేది. అసమాధానాన్ని అనుభవించుకు తీరి సమాధానాన్ని ఇచ్చుకోగలిగిన వాడే ఆ మాట చెప్పగలిగేది. సమాధానం మీకు కలిగి తీరునుగాక. అందుకే యెషయా గ్రంథం 26లో 3వ వచనంలో మనం చదివిన మాట మర్చిపోకూడదు. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుని తీరునో వారిని నీవు పూర్ణ సమాధానము కలిగిన వారిగా కాపాడు. దాని అర్థం మనం ఎవరి మీద ఆనుకు తీరాలి? దేవుని మీద ఆనుకు తీరాలి, యేసయ్య మీద ఆనుకు తీరాలి, వాక్యం మీద ఆనుకు తీరాలి, ఆత్మశక్తి మీద ఆనుకు తీరాలి. ఆనుకుంటే ఉన్న ఫాయిదా ఏంటిది? వి విల్ రిసీవ్ పీస్, సమాధానం. కొందరికి చర్చిలో కూర్చున్నా కూడా ఏం లేదు. అందుకే యేసయ్య 14:27లో సమాధానం నేను మీకు ఇచ్చి పోవుచున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, సమాధానకర్త అయిన దేవుడు నీ హృదయములను నీ మనసులను ఏం చేసి తీరుతున్నది? కాపలా కాచి తీరుతున్నది. ఎక్కడెక్కడ? హృదయములో, మనసులో, తలంపులో, హృదయములో. ఎక్కడెక్కడ సమాధానం కావాలి? తలంపులో సమాధానం. కొందరికి తలంపులో సమాధానం లేదు. కొందరికి ఏం లేదు. ఇద్దరు రిపోర్ట్ మీరు చూస్తే మీరు సమాధానం చచ్చిపోద్ది. మీరు బ్లడ్ టెస్ట్ చేయండి, నేను బ్లడ్ టెస్ట్ చేస్తాను.
మీ రిపోర్ట్స్ తీయండి, నా రిపోర్ట్స్ తీయండి. 2 రిపోర్ట్స్ చూసి ఇద్దరికి ఏమవుతుంది? సమాధానం లేకుండా ఉన్న పరివేశం అవుతుంది. ఈ 90% జబ్బులు రావడానికి ఉన్న కారణం ఏంటో తెలుసు? ఈ రిపోర్టులు చూడడం వల్లే. అందరి శరీర ప్రక్రియ ఒకేలాగా కాదు, అందరి రిపోర్ట్ ఒకేలా కాదు. కొందరికి బీపీ 180 90 ఉన్న వాడికి బీపీ ఉన్న లక్షణాలే కనబడదు. కొందరికి 90 20 వచ్చేస్తే చాలు బీపీ ఉన్న లక్షణాలు మొత్తం కనబడతాయి. అప్పుడు నేను చెప్పొచ్చే మాట, ఎక్కడెక్కడ సమాధానం వేలాలి? తలాంపులో. అందుకే తలాంపులను ఏం చేసుకు తీరాలి? నవీనపరచుకోమని బైబిల్ చెప్పేది. రిన్యూ యువర్ మైండ్. నీ తలాంపులను, నీ మనసును ఏం చేసుకు తీరాలి? ఏం చేసుకోవాలి? నవీనపరచుకు తీరాలి. దీనికి మంచి ఉదాహరణ పౌలు శీలాలు. పౌలు శీలాలు జైలుకి వెళ్ళడానికి ఉన్న కారణం ఏంటిది? పౌలు శీలాలు జైలుకి వెళ్ళడానికి ఉన్న కారణం, వీరి మధ్యలో ఒక ఆడావిడి నిలబడి బోతా బావి భవిష్యత్తు పలికేది. దేని ద్వారా? దురాత్మ ద్వారా. దెయ్యం పట్టిన దాని ద్వారా ఏం చేసేది? బోతా బావి భవిష్యత్తు అన్నీ ఏం చేసేది? చెప్పుకొచ్చి తీరేది. అపోస్తలకార్యం 16వ అధ్యాయమే నేను చెప్పేది. ఈ పాప ఎందుకు అక్కడ పాపను అక్కడ నిలబెట్టారు? జాతకాలు చెప్పించుకొని ఏం తెచ్చుకోవడం? సొమ్ము తెచ్చుకోవడం. అప్పుడు ఇది ఒక వ్యాపారం, ఆ ఊర్లో ఇది ఒక వ్యాపారం. ఏ వ్యాపారం? సో చెప్పడం. వినడానికి భలేగా ఉంటుంది, చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇది అలా చెప్పి 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 ఎవరి జాతకం చెప్పడానికి ప్రయత్నం చేసింది? పౌలు శీలాల జాతకం చెప్పడానికి వినలేదా? పౌలు గారు శీలాలు విన్నారు, కానీ విని విని ఏమొచ్చింది? చిరాకు వచ్చేసింది. చిరాకు వచ్చిన వెంటనే ఏం చేశారు? ఆయన పట్టని గద్దించారు. నేను కోరిన వెళ్ళి చేయలే, ర్యాండమ్గా వెళ్తుంటే ఇలాగే నడిచేని వెళ్తుంటే ఈ రోజు ఏ బోధ భవిష్యత్ పలికి వస్తుంది. వెళ్ళాక విరక్తి చెంది, అంటే రోజు చెప్పేదే చెప్తుంది. కొత్తదేని చెప్పచ్చు కదా, కొన్ని డబ్బులు ఏం దొరుకుతుంది. కొత్త చేపలేదు కాబట్టి అయ్యగారు ఏం చేశారు? గద్దించారు. ఏం పోయింది? లోపల దెయ్యం పోయింది. దెయ్యం పోయేసరికి ఎవరు అక్కడ ఈ బిజినెస్లో పెట్టారు? వాళ్ళకి నష్టం అయిపోయింది. వాళ్ళు ఎవరిని పట్టుకున్నారు? ఈ పాప ఎక్కడికి వచ్చింది? ఈ పాప సంఘంలోకి వచ్చింది. అర్థం కాలేదు. దెయ్యం విడిచిపెట్టేస్తే ఎక్కడికి వస్తాడు మనిషి? దేవుని దగ్గరికే వస్తాడు. నువ్వు సంఘం దగ్గరికి వస్తాను దేనికి? రావట్లేదని దాని అర్థం ఏంటి? నేను చెప్పను, మీరే వివేచించండి. సంఘానికి రానోడు, రావడానికి ఇష్టం లేనోడు బోతబాబి భవిష్యత్తు పలికిన ఏదో ఉంది. అదో మాటలేము. ఈవిడ ఎక్కడికి వచ్చేసింది? కానీ వీళ్ళ యజమానులు పౌలు శీలను ఏం చేశారు? పట్టి వారి మీద ఏం కేసేశారు? ఏం కేసేసి ఉంటారు? మా దేవతని మా వ్యాపారాన్ని ఏం చేశారు? నష్టపరిచారని చెప్పేసి నష్టపరిహారానికి ఎక్కడ పడేశారు? చెరసాల్లో పడేశారు. హలో, ఉన్నారా నాతో కలిసి? దేనికి పరిహారం లేదు, నష్టపరిహారం. వ్యాపారానికి ఏం కలిగింది? లాస్ కలిగింది. అప్పుడు దేవుని బిడ్డలు గద్దిస్తే చాలు కొందరు వ్యాపారం నష్టపోతాయి. ఇంకా దీనికన్నా నేను బాగా మీకు విడదీసి చెప్పలేను. నువ్వు ఒక శుభ్రంగా ఒక గద్దింపు గద్దిస్తే కొందరు వ్యాపారాలు ఏమైపోతాయి? ఏ వ్యాపారం? అన్యారాధన వ్యాపారాలు. పౌలు శీలాలు ఒక్క గద్దింపుకి అది వ్యాపారం నష్టపోయింది. ఈయన ఎక్కడ పడేశారు? చీరసాలలో పడేశారు. చీరసాలలో పడేసినప్పుడు వీళ్ళు చీరసాల ఎలా పడేశారు? లేదు, కుక్కను కొట్టినట్టు కొట్టేశారు. చెటకు బాధేశారు. బాధేసి ఇంకా శరీరంలో ఏం లేదు, ఓపిక సహనం శక్తి లేదు. జైల్లో అన్ని బంధించేసి ఎక్కడ పడేశారు? అప్పుడే వీళ్ళకి ఏం గుర్తొచ్చింది? అప్పుడే సమాధానం. ఎప్పుడు? శరీరం మొత్తం గాయపడి ఉంది, శరీరం మొత్తం దెబ్బలు కాస్తుంది, శరీరం మీద మొత్తం దాడి జరిగింది. ఆరోగ్యం బాగుని ఉన్నప్పుడు ఆరాధన చేయలేని ఆత్మీయుడు అనారోగ్య పాలైనప్పుడు ఏ ఆరాధన చేయడు. అర్థం కాలేదు. పాట ఒకటి ఉంది కదా, ఆరాధన చేస్తూ అన్ని వేళలా పాడొద్దు దయచేసి.
మార్చేసి పాడండి. ఏమి రోగ దశ వస్తాయో నేను మంచాలు ఎక్కుతాను తప్ప ఆరాధన గీరాధన అట్లాంటివి ఏమి మాకు లేదని మార్చి పాడండి. లేకపోతే పాట పాడితే ప్రతి ముహూర్తంలో ఏం చేయగలిగి తీరాలి. పౌలు శీలలో విపరీతంగా వేదన కాసున్నా దెబ్బలు కాసున్నా వారు ఏం చేయడం మానలేదు. దేవునికి ఆరాధన చేయడం, స్తుతించడం, దేవునికి పాటలు పాడి తీరడం. చేతులు కట్టబడి ఉన్నా కట్టబడి ఉన్న చేతులతోనే సంఖ్యలకు శబ్దం ఇచ్చుకు తీరుతూ, కాళ్ళకు కట్టబడి ఉన్న కాళ్ళ సంఖ్యలను కదుపుకుంటూ తీరుతూ ఏం చేయడానికి ప్రారంభించి తీరారు. ఆ రాత్రి వేళ ఏం జరిగి తీరింది వీరి ఆరాధనకి? ఎందుకు భూకంపం వచ్చింది? మనం అన్ని ఆరాధన మేము తోసేస్తాం. లేదు, తొలి వదిలేసిన సామాను ఊర్లోనే తిరుగుతుంది. తొలి వదిలించేసిన సామాను ఊర్లోనే తిరుగుతుంది. ఆ ఊర్లో తిరిగినవి, ఆ ఊర్లో అతిక్రమాలు జరిగితే అందరిని ఎక్కడ తీసుకొస్తారు? చెరసాల. అన్నిటికున్న బ్యాకప్ అక్కడే చేరసాలే. మనం సంఖ్యల మీద పడి చేయడం, ఆరాధన మీద పడేస్తాం. దీని వెనకాతలోని చరిత్ర తెలుసుకోవాలి. ఆ దురాత్మ శక్తికి ఉన్న ప్రభావం ఎక్కడ కూడా ఉంది. అందుకే చేరసాలకున్న పునాదిని ఏం చేశారు? కదిపించేసరికి బైబిల్ చెప్తున్న మాట, ఖైదీలు ఎవరు ఏం చేయలే. ఎందుకు పారిపోవడానికి ఈజీ అవకాశం కాదు. ఈజీగా పారిపోలే. కారణం ఏంటిది? ఇక్కడ భూకంపం తెచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళని పంపించాలన్నా వీళ్ళ అనుమతి ఇవ్వాలి. ఎవరిని? వీళ్ళ అనుమతి లేకుండా వారు ఏం చేయలేరు. ఆ గేయిల్ నుంచి కూడా దాటి వెళ్ళలేరు. బైబిల్ చెప్తున్నమాట, పౌలు శీలాలు మాత్రమే అందులోంచి బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు బయటకు వచ్చారో లేదో దాని గురించి ఏం రాయట్లేదు. ఆ టైంలోనే జైలర్ ఏం చేశాడు? కత్తి తీసుకొని ఏం చేసుకున్నాడు? ఎందుకు ఆత్మహత్య చేయడానికి? వీళ్ళందరూ పారిపోయారని. ఆ కేసు మొత్తం ఇప్పుడు ఎవరి మీదకి వచ్చేది? ఎవడు కేసు తీసుకోడు. ఎవరి కేసు తీసుకోలేదు. అందుకే వాడు ప్రాణాన్ని ఏం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, హాని చేసుకోవడానికి ప్రయత్నం. అప్పుడే పౌలు శీలాలు చెప్తున్నారు, సమాధానానికి ఉన్న వాతావరణం సందేశం వారు, ఎవరే నాయన నీకు నీవు ఏ హాని చెయ్యొద్దురా, మేమందరం ఇక్కడే ఉన్నాం. నీకు ఎవరికి హాని జరిగింది? యేసయ్యకి హాని జరిగింది. యేసయ్యను నమ్మి తీరితే నీవు నీ కుటుంబం ఏం చెయ్యొచ్చు? అర్థం కాలేదు. నువ్వు నీ హాని చెయ్యొద్దురా, హాని ఒకటి చేసేసుకొని చచ్చాడు రావు అని నమ్మితే చాలు, నీవు నీ కుటుంబం ఏమవుతుంది? ఇది చెప్పడానికి మన నోరు ఆడదుగా. ఏది ఆత్మహత్యకు ఉన్నోడికి ఏం చెప్తున్నారు? సావద్రా కాదురా నాయన, నీ కొడుకు చచ్చిపోయాడు రా బాబు. ఆయన చచ్చిన తర్వాత మళ్ళీ నువ్వెందుకు చేస్తావు? ఆయన చచ్చిపోయాడు కదా, నువ్వు బతకరా నాయన, ఆయన నమ్మేసుకొని బతుకో. అందుకే ఆ రాత్రి జైలరు తన కుటుంబం ఏం చేసింది? చివరి ప్రశ్నతో ముగించాలని కోరుచున్నాను. అప్పుడు వీళ్ళు కేసు అయ్యింది. ఏమైంది? పౌలు శీలాల మీద ఉన్న కేసు ఏమయ్యింది? వీళ్ళ మీద కేసు ఉంది కదా, ఏమై ఉంటుంది? ఎవరు కొట్టేశారు? లేదు, ఏం కొట్టేయడమే లేదు. జైలరే దానికి పరిహారం చేసుకున్నాడు. అర్థం కాదు, కొట్టివేయడానికి ఏంటిది? జైలర్ విడుదల పొంది తీరితే నెక్స్ట్ ఆడేం చేస్తుంటాడు? ఉన్న సొమ్ము మొత్తం ఇచ్చేసి కేసుని ఎలాగైనా సోల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థం కాలేదు. లేకపోతే మీ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. డౌట్ ఏమైనా ఉంటే వచ్చేవారు నాకు వచ్చేది అడగండి. ఆడింటికి సమాధానం వచ్చింది కాబట్టి సమాధానం కోసం ఎంత ఖరీదిచ్చుకు తీరడానికి కూడా జైలర్ రెడీ అయ్యాడు. హలో, అందుకే నేను చదివిన మాట, సమాధానం యేసయ్య మనకిచ్చి తీరినవాడు. అందుకే లోకాన్ని యేసయ్య గెలిచిపోయాడు కాబట్టి ఏం చేయాలి? మనం సమాధాన భరితులై ఉండి తీరాలి. అందుకే చదివిన వాక్యంలోకి మనం తిరిగొద్దాం. చదివిన వాక్యం యోహాను సువార్త 16:33 కలుగునట్లు చెప్పుచున్నాను, కలుగును, తెచ్చుకొనుడి, జయించి తిని. యేసయ్య లోకాన్ని ఏం చేసిన వాడు? జయించి తీరాడు. అందుకే యేసయ్య లోకానుకున్న ఏ ప్రక్రియతో ఆయనకేం లేదు, ఏ రీతి కలిగిన సంబంధం లేదు. ఆయన గెలుపును సాధించేసి సందేశం సమాధానంతో ఇచ్చి తీరాడు. ఏ రీతిగా జైలర్కి సమాధానం దొరికిందో ఈరోజు మనకు కూడా సమాధానం ఉంది. అందుకే రాత్రి వేళ ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా చేష్ట చేద్దాం, దేవుని కొరకు జీవించి తీరుదాం. ఈ లోకాన్ని జయించి తీరడానికి, సమాధానముతో పరివేశాన్ని మార్చుకు తీరడానికి మనం కూడా తయారై తీరుదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరం కూడా దీవించును గాక.